బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మహానగరంలో డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ సనత్ నగర్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నిషేధిత ఎండిఎంఏ విక్రయిస్తున్న 2 నిందితులతో పాటు 2 జువైనల్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 60 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 6 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో డ్రగ్స్ దందా అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. సో ఏదైతే అటు నిషేధించిన ఎండిఎంఏ డ్రగ్స్ కూడా కలకలం రేపాయి ప్రస్తుతం. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి సుమారుగా 5 లక్షల విలువ చేసే డ్రగ్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సనత్ నగర్ పోలీసులతో కలిసి కూడా టాస్క్ ఫోర్స్ అయితే దాడులు జరిపింది. సో ఈ దాడుల్లో అయితే భారీగా నిషేధిత డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ అయితే సుమారుగా 60 గ్రాముల వరకు ఎండిఎంఏ డ్రగ్స్ అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒక పక్కన డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రకటించినప్పుడు కూడా ఏదో ఒక మూల డ్రగ్స్ మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కూడా ఎండిఎంఏ డ్రగ్స్ అయితే బయటపడడం అని చూస్తున్నాము. సో వీరంతా ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సనత్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 2 డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నటువంటి హేమంత్, అదే విధంగా నాగేంద్రన్ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, హైదరాబాద్ లో కన్జ్యూమర్స్ ఎవరున్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా విచారణ జరుపుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇటు ఈగల్ టీమ్ తో పాటు పోలీసులు కూడా హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు చేయడం, డ్రగ్స్ మూలాల వరకు కూడా వెళ్లి ఎక్కడి నుండి డ్రగ్స్ హైదరాబాద్ కు వస్తున్నాయనే దానికి సమాచారం తెలుసుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మాలంటే చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే వరుస అరెస్టులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇటు ఈగల్ పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మీరు మొత్తం 60 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని విలువ 6 లక్షలు ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. హేమంత్, నాగేంద్ర ఎన్ని రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, వీరు కన్జ్యూమర్స్ ఎవరున్నారు, ఇంకా ఎవరెవరికి వీళ్ళు సప్లై చేశారు గతంలో అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. వీరు ఎక్కడెక్కడ తిరిగారు, వారికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వారి కాల్ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి వీరితో విచారణ చేస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్.